హాయ్ హలో నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 ఐపీఎల్ అప్డేట్స్ 2026. ఇక ఇవాళ ఈవినింగ్ మ్యాచ్కి సంబంధించిన అప్డేట్స్ మనం చూసుకుంటే ఐపీఎల్ 2026లో పంజాబ్ జోరు కొనసాగిస్తుందని చెప్పాలి. ఆడిన 7 మ్యాచ్ల్లో కూడా 6 మ్యాచ్ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక నేడు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ కింగ్స్ గత మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో ఓడింది. బ్యాటింగ్ పరంగా పంజాబ్ భీకరంగా ఉందనే చెప్పుకోవాలి. బౌలింగ్లోనే కాస్త బిగ్గా కనిపిస్తోంది. పంజాబ్ బౌలింగ్ యూనిట్ ధారాళంగా పరుగులు సమర్పిస్తోంది. బౌలింగ్లో హర్షదీప్, వైజాగ్, జాన్సన్, చాహల్ వంటి మంచి ఆటగాళ్లు ఉన్నప్పటికీ కూడా పరుగులు వరద పడుతోంది. ఇక బౌలింగ్ యూనిట్ కాస్త మెరుగుపడితే పంజాబ్ మరింత భీకరంగా మారిపోయేటువంటి అవకాశం లేకపోలేదు. మరోవైపు వరుసగా 2 విజయాలు అందుకుని గుజరాత్ హ్యాట్రిక్ పై గురిపెట్టింది. గుజరాత్ బ్యాటింగ్ ఎక్కువగా గిల్, సాయ్ అదేవిధంగా బట్లర్లని నమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. వారు విఫలమైతే మిడిల్ ఆర్డర్ సతమతం అవుతుంది. బౌలింగ్ గుజరాత్ జట్టు మంచి ఫామ్లో ఉందని చెప్పుకోవాలి. మరి పంజాబ్ దూకుడు తట్టుకుని గుజరాత్ నిలబడుతుందో లేదో చూడాలి. దానికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులోకి వచ్చారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావతి గారు. సుధీర్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఇక ఇవాళ ఈవినింగ్ మ్యాచ్ అప్డేట్స్ చూసుకుంటే గుజరాత్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మనం ఇప్పుడే చెప్పుకున్నాం. బ్యాటింగ్ పరంగా భీకరంగా ఉంది. కొంచెం బౌలింగ్ పరుగుల విషయంలో చూసుకోవాలి. ఇటు గుజరాత్కి సంబంధించి 2 మ్యాచ్లు గెలిచింది, హ్యాట్రిక్ మీద కన్నేసింది. పంజాబ్ చూసుకుంటే ఆడిన ప్రతి మ్యాచ్ గెలుస్తుంది, ఒక్క మ్యాచ్ తప్ప. సో మీరేమంటారు, ఇవాళ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఎందుకంటే కొంచెం డిఫీట్ తర్వాత ఆ బిట్ ఆఫ్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే దట్టు రాజస్థాన్ వాళ్ళను రియల్గా చెప్పాలంటే ఎఫర్ట్లెస్గా కాకుండా ఎఫర్ట్లెస్గా ఓడించినట్టే నేను చెప్పాలి. చాలా అద్భుతంగా ఆడారు రాజస్థాన్ ఇన్ పంజాబ్, దట్టు చండీగఢ్లో. సో ఆ డిఫీట్ నుంచి వస్తున్నారు కనుక పంజాబ్ పైన ఆ బిట్ ఆఫ్ ప్రెషర్ అనేది ఉంటుంది. దట్టు అవే ఆడుతున్నారు. అండ్ అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్ దే ఆర్ రియలీ డూయింగ్ వెల్. లాస్ట్ మ్యాచ్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. కపుల్ ఆఫ్ గుడ్ విన్స్ సాధించారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ మెల్లమెల్లగా పెరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళకు మనం ప్రతిసారి చెప్తూనే ఉంటాం చందు, టాప్ ఆర్డర్ అయితే శుభ్మన్ గిల్, తర్వాత సాయి సుదర్శన్, బట్లర్ అద్భుతంగా రాణిస్తూనే ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ సమస్య ఏంటంటే మిడిల్ ఆర్డర్ సమస్యనే. ఆ మిడిల్ ఆర్డర్లో తవేతియా కొంచెం ఫామ్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కపుల్ ఆఫ్ చేంజెస్ కూడా చేసి వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ ఈజ్ లుకింగ్ గుడ్ ఫర్ ద మ్యాచ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. బట్ వాళ్ళకు ముఖ్యంగా ఏంటంటే రబడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేయడం, అండ్ అట్లాగే రాషిద్ ఖాన్ కూడా మెల్లమెల్లగా తన ఓన్ ఫామ్లోకి రావడం అనేది కూడా చాలా కీలకంగా మారుతున్నాయి. సిరాజ్ ఈజ్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. ప్రసిద్ధ్ ఉన్నప్పుడు ప్రసిద్ధ్ చాలా చక్కటి బౌలింగ్ కనబరిచాడు. కొంచెం లైన్ ఆన్ లెంత్ కోల్పోవడంతో అతన్ని డ్రాప్ చేసి మరొకరిని ఆడించడం చూస్తున్నాం. సో ఐ థింక్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ యాక్చువల్లీ. ఓన్లీ సమస్య గుజరాత్ కు మిడిల్ ఆర్డర్ తోటి ఉంది. పంజాబ్ టాప్ ఆర్డర్ పంజాబ్ కు గుజరాత్ కి ఎలా ఉందో అద్భుతంగా ప్రమిస్ మిరన్ కానివ్వండి, మీకు ఆర్య, శ్రేయస్ అయ్యర్ అందరూ చక్కగా ఆడుతున్నారు. బట్ సడన్ గా వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు మిడిల్ ఆర్డర్ పైన మరి ప్రెషర్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో మిడిల్ ఆర్డర్ లో కొనలి చక్కగా రాణించాడు. కొనలి హాస్ బీన్ గుడ్ టోర్నమెంట్ లో, ఒక మంచి సెలెక్షన్ గా మారుతుంది. స్టైనిస్ కూడా పర్వాలేదు, కొన్ని మెరుపులాంటి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు టాప్ ఆర్డర్ ఒకసారి సడన్ గా ఫెయిల్ అయినప్పుడు ఎలా వాళ్ళు దాన్ని తట్టుకోగలుగుతారు అనేది సమస్యగా మారింది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో రాజస్థాన్ అగెన్స్ట్ వాళ్ళు మంచి స్టార్ట్ సాధించిన తర్వాత కూడా ఓడిపోవాల్సి వచ్చింది. సో డెఫినెట్లీ ఐ థింక్ ఆ ప్రెషర్ అనేది ఈ రోజు పంజాబ్ పైన ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది చందు. సుధీర్ గారు, అంటే పిచ్ పరంగా చూసుకున్న అహ్మదాబాద్ వేదికగా టాస్ గెలిచిన వాళ్ళు కెప్టెన్ ఏది తీసుకుంటే బెటర్, బ్యాటింగ్ ఆర్ చేసింగ్ ఈ రోజు మ్యాచ్కి సంబంధించి? ఇక్కడ ఇప్పుడు ఈ రోజు ఆడే పిచ్ పైన అయితే బ్యాటింగ్ బౌలింగ్ ఈక్వల్ గానే కనబడ్డాయి. అండ్ ఈ రోజు ఆడే వికెట్ అయితే మనకు అకార్డింగ్ టు ది రిపోర్ట్స్ చందు బ్లాక్ సాయిల్ వికెట్ యూజ్ చేయబోతున్నారు. అగెన్స్ట్ ముంబై ఏదైతే ఆడారో ఇదే వికెట్ పైన తిలక్ వర్మ ఒక బ్రిలియంట్ సెంచరీ సాధించారు. 190 ప్లస్ అనే స్కోర్ చాలా టఫ్ గానే కనిపించింది అసలు యాక్చువల్ గా. బట్ గుజరాత్ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ. వాళ్ళు అద్భుతంగా ఆడి వాళ్ళు విక్టరీ సాధించగలిగారు. సో ఆ వికెట్ యూజ్ చేయబోతున్నారు కనుక 180 ప్లస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ అహ్మదాబాద్ రియల్ గా చెప్పాలంటే మంచి బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా కనబడుతుంటాయి. బట్ సెకండ్ ఫేజ్ లో జనరల్ గా మనకు బౌలర్స్ కూడా హెల్ప్ అనేది లభిస్తూ ఉంటుంది బిట్ ఆఫ్ వేర్ అండ్ టేర్ చూస్తుంటాం కనుక. సో ఐ థింక్ ఇట్ షుడ్ బి ఎ గుడ్ స్కోరింగ్ వికెట్. 180 ప్లస్ స్కోర్ సాధించే వికెట్ లాగానే కనబడుతుంది ఈ రోజు కూడా చందు. సో ఎవరు ఎక్కువ స్కోర్ అంటే ఆల్మోస్ట్ మీరు అంటున్న దాన్ని బట్టి చూసినా కూడా ప్రతి మ్యాచ్లో విన్ అవుతున్న పంజాబ్ కింగ్స్ మీద అందరి గురి ఉంటుంది. బట్ ఏమైనా హోప్ ఉందా గుజరాత్ టైటాన్స్ లో? అదేవిధంగా ఈ గుజరాత్ ఆర్ ఎ వెరీ టఫ్ సైడ్ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ లోనే ఫస్ట్ సీజన్ లోనే గెలిచారు, సెకండ్ సీజన్ లో ఫైనల్ లో ప్రవేశించారు. ఎప్పుడు కూడా లాస్ట్ వాళ్ళు కొత్త టీమ్ గా ఆడుతున్నప్పటి నుంచి పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. అండ్ ఈ సంవత్సరం కొంచెం స్టార్టింగ్ లో కొంచెం తడబడ్డా కానీ మెల్లమెల్లగా ఇంపార్టెంట్ విక్టరీస్ సాధిస్తున్నారు వాళ్ళు. అండ్ ఇంపార్టెంట్ విక్టరీస్ లో నేను అనుకుంటాను
ఈ రోజు ఒకవేళ పంజాబ్ ఓడించినట్లయితే వాళ్ళ కాన్ఫిడెన్స్ డెఫినెట్ గా పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు తర్వాత హైదరాబాద్ ఆట ఆడబోతున్నారు. తర్వాత ఇంకా కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ మ్యాచెస్ ఉన్నాయి వాళ్ళకు. సో ఈ రోజు మ్యాచ్ లో నేను అనుకుంటాను ఆ హోమ్ అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకునే ఛాన్స్ లేకపోలేదు. బికాస్ దే ఆర్ రియలీ డూయింగ్ గుడ్ జాబ్. అండ్ అటు ముఖ్యంగా వాళ్ళ బౌలింగ్ యూనిట్ అనేది చాలా మంచి విక్టరీ సాధించి పెడుతుంది. బౌలింగ్ లో ముఖ్యంగా రబడా పవర్ ప్లే లో వికెట్స్ తీసుకోవడం అనేది వాళ్ళకు చందు ఒక రకంగా చాలా బిగ్ ప్లస్ పాయింట్ గా మారింది ఈ టోర్నమెంట్ లో. బట్ బౌలింగ్ పరంగా పంజాబ్ కింగ్స్లో అంటే హర్షదీప్, వైశాఖ్, జాన్సన్, చాహల్ వంటి మంచి ఆటగాళ్ళు ఉన్నప్పటికీ పరుగులు సమర్పిస్తున్న పరిస్థితి. ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి? బ్యాటింగ్ పరంగా చాలా వాళ్ళకి ఇంకా బౌలింగ్ లో కాకుండా బ్యాటింగ్ లో కూడా ఉన్నారు. ఓవెన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. తర్వాత వాళ్ళకు ఒమర్ జాయ్ కొంచెం కొన్ని కారణాల వల్ల ఆడలేకపోయినాడు అని అందరికీ తెలిసిందే. బట్ అతను కూడా ఒక ఫిట్ గా ఉన్నట్లయితే అతన్ని ఆడించే ఛాన్స్ ఉంది. ఈజ్ వెరీ గుడ్ ఆల్రౌండర్ యాక్చువల్లీ. అండ్ వాళ్ళకు ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఫర్గసన్ కాకుండా కూడా, ఎందుకంటే బాట్లెట్ ప్లేస్ లో ఫర్గసన్ ఆడేది. ఎందుకంటే బాట్లెట్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇన్ వన్ మ్యాచ్ యాక్చువల్లీ. బట్ బాట్లెట్ కెన్ బ్యాట్ అ బిట్ యాక్చువల్లీ. ఫర్గసన్ అది చేయలేడు. ఫర్గసన్ ఓన్లీ బౌలింగ్ చేస్తాడు. ఈజ్ అ బ్రిలియంట్ ఫీల్డర్. అవుట్ ఫీల్డ్ లో చాలా మంచి క్యాచెస్ తీసుకుంటుంటాడు. మంచి త్రో ఉంది అతనికి. సో అక్కడ హర్షదీప్ కు కొంచెం ఎవరైనా సపోర్టివ్ గా ఉండాలంటే ఫారెన్ బౌలర్ ఎవరైనా తీసుకుంటారా? వీ హావ్ టు వెయిట్ అండ్ సీ యాక్చువల్లీ. బట్ చెహల్ నేను అనుకుంటాను ఈస్ గోయింగ్ టు బి వెరీ కీ ఇన్ దిస్ మ్యాచ్. ఎందుకంటే చెహల్ కు ఈ వికెట్ నేను అనుకుంటాను కొంచెం అడ్వాంటేజ్ గా ఉండొచ్చు అనిపిస్తుంది. సుధీర్ గారు, బ్యాటింగ్ విషయానికి వస్తే గుజరాత్లో గిల్, సాయి బట్లర్ని నమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. రైట్ సుధీర్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే. అప్డేట్స్ ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మొత్తం మీద ఇవాళ ఈవినింగ్ మ్యాచ్కి సంబంధించి చూసుకుంటే IPL 2026లో పంజాబ్ వర్సెస్ గుజరాత్. ఒకవైపు పంజాబ్ జోరు కొనసాగిస్తోంది. ఆడిన 7 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. బ్యాటింగ్ పరంగా పటిష్టంగా ఉంది. కొంత బౌలింగ్ని మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. సో అదేవిధంగా బౌలింగ్ విషయంలో కూడా మంచి ఆటగాళ్ళు ఉన్నప్పటికీ కూడా కాస్త మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. ఇక్కడ గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే 2 మ్యాచ్లు గెలిచి అటు హ్యాట్రిక్ మీద కన్నేసినటువంటి పరిస్థితి. సో చూద్దాం ఈవినింగ్ ఎలా మ్యాచ్ ఉండబోతుందో. అహ్మదాబాద్ వేదికగా కూడా మ్యాచ్ ఉండబోతుంది. ఇది వాళ్ళ IPL అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.